మామా, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారట కదా, నిజమేనా? నిజమేనే, లేనోళ్ళకి ఇస్తుర్రు. మరి ఉన్నోళ్ళవి పీకేస్తారా? జస్ట్ ఎవడా సన్నాస్ అన్నది గా పుల్క హరీష్ గాడేనా? 10 ఏళ్ల మామ పరిపాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇయ్యలే. గప్పుడు అడిగితే ఒక్క మాట మాట్లాడలే ఈ బీఆర్ఎస్ కొడుకులు. ఇంకోటి చెప్పేదా, గా కేసీఆర్ కనిపిస్తే చాలు ఈ హరీష్ గాడు పోసుకునేటోడు. ఈడు కూడా మాట్లాడటమే. ఇప్పుడు జనమంటే ప్రేమ పొంగు కొత్తాంది యదవకి. మరి గానాడేమైంది? సచ్చినోడు, ఆ సంగతి ఇడిసే మామా. మరి ప్రజావాణిలో పెట్టినవిస్తారా? గన్ని వరుసగా చూస్తుర్రు. ఆఖరికి బీఆర్ఎస్ కొడుకుల పాలనలో 12 లక్షల పైనే దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయట. గవి కూడా చూస్తుర్రు. మరి పాత కార్డుల సంగతి? గవేవీ తీయరు. కొత్తగిచ్చే వాటికి మాత్రమే నిబంధనలు ఇట్టిర్రట. అందువల్ల పికరేం పడక్కర్లే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల పార్టీ అన్నట్టు. ఆ కేసీఆర్ గాళ్లది దొరల పార్టీ అన్నట్టు. మరది కాంగ్రెస్ పాలన, రేవంత్ అన్న సుపరిపాలన అంటే.